తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అంశంపై ఏపీ ఎంఎస్సీఓ చైర్మన్ టి శివశంకర్ వైఎస్ఆర్సీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసి గత ప్రభుత్వం క్షమించరాని అపచారానికి పాల్పడిందని ఆయన ధ్వజమెత్తారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడటం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపింది. ఎట్లాగా అంటే తిరుపతి లడ్డు విషయంలో ప్రధానంగా తిరుపతి లడ్డు విషయంలో జంతు కొవ్వు లేదని సిట్టు రిపోర్ట్ ఇచ్చిందని హంగామా చేయడం, అసలు వాళ్ళు ఏమైనా ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఒకసారి నాకు ఆశ్చర్యం ఉంటుంది. అది రిపోర్టు జంతు కొవ్వు కలిసిందని ఇచ్చారని. ఇప్పుడు కల్తీ జరిగిందా లేదా లడ్డూలు అనేది కల్తీ జరిగింది అని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని లక్షల టన్నుల పామాయిల్ని పర్చేజ్ చేశారు. నెయ్యిని ఎక్కడి నుంచి పర్చేజ్ చేశారు? ఆ నెయ్యి వాళ్ళ కెపాసిటీ ఉందా సప్లయర్కి అనేది ముఖ్య పాయింట్. ఇప్పుడు తిరుపతి లడ్డు అన్నది అది ప్రసాదంతో పాటు అది చాలా పవిత్రమైనది. హిందువులందరికీ, హిందువుల మనోభావాలకి అందరికీ, హిందువుల మనోభావాలందరికీ అది పవిత్రమైనది. ఆ లడ్డూని కల్తీ చేయడం అది ఘోర నేరం. అందులోంచి 250 కోట్ల వరకు హవాలా మార్గంలో చేతులు మారాయన్నది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది.